నాకు మీ ఆటోగ్రాఫ్ దొరుకుతుందా సార్? నాకు వెయ్యండి. నాకు కూడా వెయ్యండి సార్. నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? మీరంటే మా ఆవిడికి చాలా ఇష్టం. ఇది తన కోసమే. నా ఫేవరెట్ మీరే సార్. ప్లీజ్ ఆటోగ్రాఫ్ వేయండి సార్. నాకు కూడా వెయ్యండి సార్. నేను మీకు చాలా బిగ్ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. నాకు ఇందులో ఒక సైన్ చేయండి సార్ ప్లీజ్. నా కలలో అప్పుడప్పుడు మీరే వస్తారు. నేను చాలా పాపులర్, చూస్తేనే తెలుస్తుంది. ముందు నేను నన్ను పరిచయం చేసుకుంటాను. నేనే ద డెవిల్. సర్ప్రైజ్ అయ్యారా? డిసప్పాయింట్ అయ్యారా? డెవిల్ అని చెప్పిన వెంటనే తల మీద 2 కొమ్ములుంటాయని అనుకున్నారా? మొహం చాలా భయంకరంగా, ఐబ్రోస్ చాలా లావుగా, ఎత్తుగా, భయపెట్టేలా మీసాలు, తోక కూడా ఉందని అనుకుంటున్నారా? లేదండి, అదంతా ఆ కాలం కట్టు కదా. ఇప్పుడు కాలం మారిపోయింది. నా మొహాన్ని నేను చూపించను. నన్ను చూస్తే మీకేం గుర్తొస్తుంది? ఒక యాక్టర్ మొహాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు దాంతోనే అందరినీ మీట్ అవుతున్నాను. కానీ నేను పర్సనల్గా మీ ఆలోచనలో మాత్రమే వస్తాను. ఒక చిన్న క్రిములు అనుకోండి, మీ బుర్రలో ఉన్న క్రిములు అనుకోండి. మీ ఆలోచనలో నేనే ఉంటాను. మీ చెవిలో ఆలోచనలు చెప్తాను. మీ రక్తంలో కలిసిపోతాను. మీతోనే ఉంటాను. నేను ఎలా ఆపరేట్ చేస్తానో చూడాలా? ఇది ఎప్పుడు మామూలు కథగానే ఉంటుంది. మీకు చూపిస్తాను. నా ప్రైవేట్ ప్రొజెక్షన్ రూమ్కి మీకు స్వాగతిస్తున్నాను. మీరు రెడీగా ఉన్నారా లూసిఫర్? మంచిది, రండి ప్రారంభిద్దాం. నువ్వు ఇక్కడే ఉండి చూస్తుండు. వేరే ఏ ఆలోచన ఉండకూడదు, సరేనా? రండి రండి, వేవ్ బ్రిటన్. ఏంటి ఆశ్చర్యంగా మీరు ఎలా వచ్చారు? బాగున్నా. నేను బానే ఉన్నా. మీ బ్రదర్ ఎలా ఉన్నాడు? వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది. హే వ్యాగన్ నుండి పడిపోయాడు. కాకపోతే ఇప్పుడు బానే ఉన్నాడు. వింటానికి కొంచెం బాధగా ఉంది. నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. అస్సలు టైం లేదు. త్వరగా వెళ్ళాలి నేను. ఎవరైనా ఉన్నారా? అదే కావాలని ఏదైనా ఉందా? ఏదైనా పర్వాలా, ఎప్పుడు ఇచ్చేది కూడా పర్లేదు. హేనే, ఏం కావాలి మీకు? ఓ, రండి రండి. హాయ్ అని. చూస్తానికి నైస్గా ఉన్నావు. కలిసి చాలా రోజులు అవుతుంది. ప్రతిరోజు నిన్నే అడుగుతుంది. అలాగేం లేదు. మీకు బ్రేక్ఫాస్ట్ కావాలా? బేకన్, గుడ్లు, అలాగే 3 స్క్రాంబుల్ ఎగ్స్ తో కుదిరితే ఒక కప్పు కాఫీ కూడా పట్టుకురావచ్చుగా. బటర్ మిల్క్ దొరికితే బాగుంటుంది. అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నారు. ఎవరైనా వస్తున్నారా? నేను ఒకరిని కలుస్తానికి ఎదురు చూస్తున్నా. బిజినెస్? అవునవును. అవును, నీకు మార్కో అని ఎవరైనా తెలుసా? సేబియాన్ జిప్జీయే కదా, కరెక్టేనా? లావుగా మీసం పెట్టుకుని ఉంటాడు. తెలుసు కదా, కానీ తనతో బిజినెస్ చేస్తున్నాను చెప్పకండి. ఏంటి సమస్య? వాడొక మెంటలోడు, పిచ్చనాయాలు. వాడు గోల్డ్ మ్యాన్ బిజినెస్ చేస్తున్నాడు అనుకుంటున్నా. అది ఉంటేనే చాలా డబ్బున్నోడైపోవచ్చు. ఇంకేంటి సమస్య? సరిగా 15 సంవత్సరాలకు ముందు సిటీకి చెందిన వాల్సర్ అని ఒకడు. వెయిట్, స్మోకీ, వాల్సర్ నీకు గుర్తున్నాడా? తెలుసు కదా, వాడిని చంపేశారు కదా. లేదు లేదు, అలా కాదు. తను ఎండిపోయి చనిపోయి ఉన్నాడు.
2 సంవత్సరాల తర్వాత మార్కో రిటైర్ అయిన తర్వాత వాడు గోల్డ్ మైన్ కనిపించకుండా పోయింది. అది ఇప్పుడు కూడా వెతుకుతున్నాడు. కనపడకుండా పోయిన ఆ గోల్డ్ మైన్ వెతుకుతూ సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నాడు? ఎగ్జామ్ త్వరగా రెడీ చేస్తాను. థ్యాంక్స్ అని. తనతో డీల్ ఏమైనా పెట్టుకున్నావా? ఎందుకు వేయకూడదు? మంచిగా ఏమైనా చిక్కితే బాగా సంపాదించొచ్చుగా. కొన్ని ఖర్చులకు పనికొస్తుంది. ఆ మైన్ గనుక దక్కితే మంచిదే కదా. దొరికాడు. ఓకే, మంచి విషయమే. ఒక మైన్ వచ్చి భూమి మీద కనపడకుండా ఎలా అదే పోతుంది? చెప్తున్నాను కదా, వాడొక పిచ్చాడు తిక్కల నాయలు. వాల్స్ ఆత్మహత్య దానికి కారణం. నేనేమీ ఆటలాడలేదు. నువ్వెవరినైనా అడుగు చూడు. ఆ మైన్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రతిసారి ఆ కొండకి వెళ్లి అంతా వెతికి చూస్తారు. చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తారు. సాతాన్ని వేడుకుంటారు, శాపమందో చూస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. వాడిని కొంచెం దూరంగా ఉండు. మిస్టర్ మార్కర్, నాకు బియర్ కావాలి. కొంచెం లేట్ అయింది, క్షమించండి. పేపర్ సైన్ చేయడానికి వెళ్ళాను. అవంతా సమస్య లేదు, నేను లేటుగా వచ్చాను. వాటి గురించే వాడు మాట్లాడుతున్నాడు. నేను వాటి వాసన చూశాను, కంపు కొడుతున్నాయి. దీంట్లో ఏముంది? నేను అదంతా వినలేను. కాకపోతే ఇప్పుడు బానే ఉన్నాడు. ఏం చెప్పాడు? అది పాత కదా, అందరు నీ గురించి చెప్పేదే. ఏం మనసు మార్చుకున్నారా? ఏమీ వద్దా? నాకు ఆల్రెడీ లేట్ అయింది. నేను రెడీగా ఉన్నా. పేపర్ మీద సైన్ చేసి నన్ను నేను మోసం చేసుకోలేను. మిమ్మల్ని చూస్తానికి నాకు పిచ్చోళ్ళలా కనబడతల్లా. ఓ, నా గురించి అలాగే చెప్తున్నారా? అది తప్పుగా తీసుకోకండి. కనపడకుండా పోయిన గోల్డ్ మైన్ కనబడితే అందరికీ గుణపాఠం నేర్పించవచ్చు. ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. గోల్డ్ని బకెట్లో తీసుకురావచ్చు. పిచ్చి నాయాళ్ళు. అలాగే నా పార్ట్నర్ని కూడా నేనే చంపానని చెప్పుంటారే. అరే, అది వదిలేయండి. మీ బీర్ని తాగండి. ఏయ్, ఇది సరైన రోడ్డేనా? హ్మ్, ఇక్కడ ఇది మాత్రమే ఉంది. మనకి సప్లైస్ గ్యాస్ అంతా సరిగ్గా దొరుకుద్దా? ఇక్కడ కొంచెం కష్టమే. చివరిగా మనం కొండెక్కాల్సి ఉంటుంది. అక్కడ అన్ని సిద్ధంగా ఉంటాయి. హాయ్ ఫోలీ, మళ్ళీ వచ్చేసావా? ఏప్రిల్ 1 కదా మూర్ఖుల రోజు. ఇంకా 2 నెలలు ఉంది దిగులు కదా. పడకు, ఈసారి ఆ మైన్ని ఖచ్చితంగా కనిపెడతాను. ఓకే, ధారాళంగా కనిపెట్టండి. సరే, ఇతను ఎవరు? తర్వాత విక్టిమ్ అయితను. నా కొత్త పార్ట్నర్ రే బ్రైటన్. హాయ్, ఎలా ఉన్నావు? ఏదో మోసపోయేలా ఉన్నావు. సరే, ఈ సంవత్సరం లేటుగా వచ్చావు, ఏమైంది? రే ఒక ఫార్మసిస్ట్, తన బిజినెస్ మొత్తం పూర్తి చేసి వచ్చాడు. మా గ్యాస్ కావాలి. అలాగే ఆయిల్ కావాలి, అది చెక్ చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, మీరే వెతుకొని తీసుకోండి. ఆ గ్యాస్ పంపు బయట ఉంది, ఆయిల్ డ్రమ్ పక్కనే ఉంది, చూడండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ప్యాగీ, ప్యాగీ. విషయం ఏంటి? నేను ఇక్కడ పనిచేస్తున్నాను కదా. ఫిల్ చేయాలా? నేను హెల్ప్ చేస్తా. లేదు, మీరు వెళ్ళి నీళ్ళు ఆయిల్ చెక్ చేయండి. ఇక్కడ ఏదైనా సర్వీస్ ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నాడు. వచ్చే కస్టమర్స్ ఇదంతా ఎదురు చూస్తారు కదా. డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఇది ఎవరు చెప్తున్నారు చూడు. నీ జీవితం అంతా ఏం వెతుకుతున్నావు? గోల్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అయితే గోల్డ్ నీకు డబ్బు రాదా? అదేమన్నా రిలీజియనా? పాపం వచ్చినాడు చిన్న కుర్రాడు, వాడిని మోసం పర్వాలేదు, చేయబోతున్నావు. కానీ ముందు ఈ గ్రాసరీ కావాలి. దీనికి ఏర్పాటు చేయండి. మీరే మార్కో కొత్త పార్ట్నరా? అవును, రే బ్రైటన్ నా పేరు. నా పేరు జిస్ పెగి. మార్క్కి నేనంటే అసలు నచ్చదు. అదేమైనా ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏంటి? కస్టమర్స్తో సరిగ్గా ప్రవర్తించాలనుకుంటున్నా. ఒకవేళ మీరు ఆయన టైప్ కాకపోవచ్చు. ఆయన ఇలా ఉంటారని నాకు తెలియదు. మనకి ఈమె నచ్చింది కదా, మైక్. పేరేమన్నారు? మైక్. నా కజిన్ పేరు కూడా మైకే. దీని బ్రీడ్ ఏంటి? ఇది ఒక క్రాస్ బ్రీడ్, రాంగ్ రూల్స్ వల్ల పుట్టింది. ఓ మై గాడ్, చాలా క్యూట్గా ఉన్నాడు. నీ 2 కళ్ళు అందంగా ఉన్నాయి. అవును, తోడ ఎంత అందంగా ఉందో. చాలు, ఇంతటితో ఆపుతారా? కాస్త ఆగండి. పంచదార, నూనె, ఉప్పు, ఉల్లిపాయలు. సరిగాని బేకన్ ఎలా ఉంటుంది?
నేను ప్లమ్తో బ్రేకర్ చేస్తాను. సండే వస్తుంది, నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఓకే, మీరు వెళ్ళే ట్రిప్ బాగుండాలి. 10 పౌండ్లు ఖర్చు బాబు అవుతుంది రండి. కదా? ఇంకా చూసారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఎవరికి ఏది దొరకలేదు. ఏదైనా సరే చూస్ చేసుకోండి, సరేనా? ఇప్పుడైతే ఏంటి, ఈ సమ్మర్కి నేను లీవ్ వేసే కదా వచ్చా. ఇది నా ఒక అతి పెద్ద కల. గెలిచానంటే సంపన్నున్నవుతా. పెగి తన కాస్త దూరంగా ఉండు, తను మంచిది కాదు. నోరు ముయ్. నాతో ఇలా మాట్లాడకూడదు. నేను తెలిసే మాట్లాడుతున్నాను. అందరికీ తెలుసు తను మంచిది కాదు. బిడ్డను కనింది కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అది నీకు అనవసరమైన విషయం కదా. వీటికి ఎంత అయింది? ఉండండి బాబు, ఇప్పుడే చూసి చెప్తాను. ఏయ్ పెగ్గి, వచ్చి ఇవన్నీ కార్లో పెట్టు, రామ్మా. అది నేను చూసుకుంటా. నువ్వు బియర్ తీసుకెళ్ళు. బేకన్ని మర్చిపోకు, సరేనా? హ్యాపీ డ్రీమ్స్ మూర్ఖులారా. చూసారా, అక్కడేం తెలుస్తోంది? వింటర్ టైంలో భయంకరంగా మంచు కురుస్తోంది. ఒకరోజు అలాగే అక్కడికి వెళుతున్నప్పుడు నేను అతను ఇరుక్కున్నాం. వాల్సర్ అలాగే చనిపోయాడు. అక్కడే వాడు చనిపోయింది. ఆ మంచు తుఫాన్లో 2 పగళ్ళు 2 రాత్రులు మేము బాగా కష్టపడ్డాం. చాలా భయంకరంగా ఉంది. ఇన్ఫెర్నోలా ఉంది. ఒక రింగులో తిరిగి తిరిగి వస్తున్నట్టు అనిపించింది. తర్వాత అతను కొలాప్స్ అయ్యాడు. నేను అతన్ని ఎత్తి తీసుకురాలేకపోయాను. దాదాపు నేను కూడా అక్కడే చనిపోయేవాడిని. నేనే వాడిని అక్కడ చనిపోయేలా చేశానని అందరూ అనుకున్నారు. ఇలాంటి చోటుని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? ఏమి లేని విషయానికి ఇలా మాట్లాడతావు. ఇలాంటి చోట్లని చాలా చూసా, 100కు పైగా చూసుంటా. కానీ ఈ క్యాబిన్ ఎలా నిర్మించారో తెలుసా? ఇది మనం యూజ్ చేస్తే ఓనర్ ఏం అనుకోడు కదా. ఎవరు ఓనరు? ఇక్కడ ఓనర్ ఎవరు లేరు. ఇది ఎవరికి సొంతం కాదు. అలాగా? ఇగో చూడండి, నాకు ఆకలేస్తుంది. ఆగండి, లోపల ఏముందో చూద్దాం. దిగిరా మైక్. ఏంటి ఈ చోటు ఇలా ఉంది? ఇంతకు ముందు ఈ చోటును చూసిన జ్ఞాపకం నాకుంది. సప్లైస్ మొత్తం ఇదిగో ఇక్కడే పెట్టొచ్చు మనం. ముందు మనం తినేద్దాం, ఆ తర్వాత ఈ చోటుని శుభ్రం చేద్దాం. నీకు తెలుసా, నేను వాల్సర్ ఇక్కడ ఇరుక్కున్నాం. చాలా కష్టపడ్డాం. సమయం గడిచే కొద్దీ నిద్రపోలేదు, తినలేదు. గోల్డెన్ ఫీవర్ వచ్చింది మాకు. ఖచ్చితంగా నేను అలా ఉండను. అలా చేస్తే మనం వెళ్ళలేము. మొత్తం మంచుగా ఉంటుంది. ఇక వెంటే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలా. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఇదంతా చూస్తుంటే నాకు అదే గుర్తుకొస్తోంది. చాలా భయంకరంగా ఉంది. ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. మీ మైండ్ని గడబెడతానికి ఎందుకు 2 సంవత్సరాలు ఆగారు? తర్వాత స్ప్రింగ్కి వచ్చుండొచ్చుగా, మీ పని అయిపోయి ఉండేది. నేను తిరిగి వచ్చానుగా, అప్పుడే ఈ శాపం గురించి నేను తెలుసుకున్నాను. పాయిజన్ హోప్స్ గురించి. నా శరీరం మొత్తం పుండ్లు వచ్చేసాయి, బ్లిస్టర్స్.
డెవిల్లా శరీరం మొత్తం కాలింది. అనారోగ్యంతో నేను చాలా కష్టపడ్డాను. వేరే దారి లేక నేను వెనక్కి వెళ్ళాను. నేను ఒక రిలీజియన్కి మారేంత వరకు. దాని గురించి మీతో మాట్లాడే వృధా. మీరు కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇందులో ఎలాంటి యూసు లేదు. నా బుర్ర బద్దలైపోతోంది. ఇక్కడున్న గుహ, లోయ, అస్తమానం వీటిని చూసి ఒకలా అయిపోయాను. ఇంకా ఇక్కడ మనం చూడని ప్రదేశాలు చాలానే ఉన్నాయి కదా. ముందు మీ హ్యూమర్ ఆపండి. సరే మరి నేనేం చేయను? నాకు పెద్ద సమస్య లేదు. ఏదైనా కారణం ఉందా? వెతికి మరీ చూద్దాం. దొరకకపోతే వెళ్ళిపోవటమే. నేను ఇక్కడ ఓడిపోతా అని చెప్పారు, కానీ నేను ఇప్పుడు ఎక్కడున్నాను చూడు. వాళ్ళు చెప్పేది ఉండని ఇవన్నీ కట్టుకథలని మీరంటున్నారా? గోల్డ్ మైనే లేదంటున్నారా? ఒకవేళ అది నిజమై ఉండొచ్చు కదా. ఆగు. హే, ఇక్కడికి ఎవరో వచ్చారనుకుంటా. హే, అది చూడు, పెగ్గి వస్తుంది. నిజంగా నీ చాలా పెద్ద సర్ప్రైజ్. నువ్వేం చేస్తున్నావు? మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. మీకు బేకన్ ఇవ్వడానికి పాలీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు, కానీ మిమ్మల్ని కనిపెట్టలేకపోయారు. అందుకే నేనే మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓకే, బేకన్ ఎక్కడ పెట్టను? బేకన్ గురించి ఎవరికి కావాలి? నిన్ను తిరిగి కలుస్తావని నాకు చాలా సంతోషం పెగ్గి. ఏం మీకేమైంది? గెస్ట్ చేయి. ఏంటి, ఏ అమ్మాయికి తెలియదు అనుకుంటున్నారా? అయ్యో, ఆ విధంగా చెప్పకు. వైన్ తాగుదాము మనం. లేదు, నేను తాగను. మార్కో నా గురించి ఏమనుకున్నా దిగులు లేదు. బిల్లు ఉంది కదా, ఇదిగోండి, పే చేయండి. 718 అలాగే గ్యాస్కి ఇచ్చేయండి. పాలీ అలాగే చెప్పమన్నారు. నేను మీకు టిప్ ఇవ్వక్కర్లేదా? ఇచ్చారంటే నా పాపకి ఏదైనా కొనుక్కుంటాను. చాలా థ్యాంక్స్. కొంచెం ఎక్స్ట్రాగా డబ్బులు ఇస్తున్నాం కదా అని తప్పుగా ఆలోచించకండి. మార్కోతో అడగండి, నా గురించి అన్ని విషయాలు చెప్తారు. బాయ్. హే, ఆగు. నువ్వు ఒకసారి. నేను ఇలా పంపిస్తే నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్లే ముందులా ఒక సిగరెట్ తాగుదామా? ఆల్ రైట్. కాసేపే, ఆ తర్వాత బయలుదేరిపోతాను. కోల్ మైన్ని కనిపెట్టేశారా? యా, నేను రాత్రే కనిపెట్టాం. నిన్నంతా తవ్విన వల్ల కాస్త నిద్ర ఎక్కువ పట్టి ఒళ్ళంతా నొప్పులు. ఇక బెడ్ మీద అలాగే ఉండిపోయా. మంచి కామెడీ. ముందు వాడు గోల్డ్ మైన్ ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వాడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా పోయింది. వాడు ఎవడైతే నాకేంటి, నేను ఇలానే మాట్లాడతా. నేను ఇప్పుడేమీ మాట్లాడను. ప్రాబ్లం నాకే. హే వస్తాను. పెగ్గి, ఆగు. ఇక చూడు, సండే మనం బయటికి వెళ్దామా? డిన్నర్ చేస్తూ డాన్స్ చేస్తూ. సండే మాత్రమే పాపతో ఉంటాను, సో నా వల్ల కాదు. హే ఆగు, లేకపోతే మనం. హే ఆగు. పెగ్గి, ఆగు. బాయ్. ఇలాగ ఎవరైనా వ్యక్తులు వస్తే కాస్త మర్యాదగా నడుచుకో. నువ్వు ఎందుకని ఇలా మాట్లాడతావు? నేను ఇప్పుడు నీ కోసం ప్రే చేస్తున్నాను. ఆ దేవుడు నిన్ను టెంప్టేషన్ నుంచి కాపాడతాడు. అందుకే నీకు వార్నింగ్ ఇచ్చాను. నాకు ప్రే చేసుకోవడం వచ్చు. నువ్వు నా గురించేం బాధపడక్కర్లా. భగవంతుడా, ఇతనికి మంచి జరగడానికి మంచి బుద్ధి నువ్వు. నాకు చిరాగ్గా ఉంది. సైన్ అప్ చేసేటప్పుడు ఇదంతా అవుద్దని తెలిస్తే చేసేవాడిని కాదు. దానికి నన్ను వదిలేసేడతావా? ఇదేం మంచిగా లేదు. లేదు, నేను వెళ్ళగలను. చీకటి పడే ముందులో అన్ని ప్యాక్ చేయ. మనం లేదు వెళ్తున్నాం. లేదు లేదు లేదు, ఇదంతా మీరు చేయలేరు. అగ్రిమెంట్ వేసుకున్నాం కదా. నువ్వు ఇక్కడ కూర్చుని అద్భుతాలు జరుగుతాయి అనుకున్నావా? నా వల్ల కాదు. అన్నిటికీ ఆ అమ్మాయే కారణం. ఆ డెవిలే తన్ను పంపింది మీరు రక్తం తాగడానికి. సమస్య మీకు నాకు అయిపోయింది. నోరు మోయ్.
దేవుడు ఎక్కువగా శోధిస్తున్నాడు. నా వల్ల కావట్లేదు. నా కష్టానికి ఏదైనా పరిష్కారం ఇవ్వు. నేను చూసిన వాళ్ళలోనే పెద్ద కామెడీ పీస్ నువ్వే. నువ్వెందుకని ఇలా గట్టిగా నమ్ముతున్నావు? నేనుంటా, కొన్ని రోజులు ఉందాం. ఆ లోపల పోగొట్టుకున్నదాన్ని మనం కనిపెడదాం. మీకు మంచి భోజనం నేనిపిస్తాను. నిజమైన సెరేబియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు కొంచెం కట్టెలు మాత్రం తీసుకురండి మండించడానికి. నిన్ను మోసం చేసిన దారికి సులువుగా తీసుకొస్తాను. మార్కో, మార్కో, త్వరగా రా ఇక్కడికి. శాపమా? అతను ఇరుక్కున్నాడా? త్వరగా రా ఇక్కడికి. నాకు తెలిసి నేను కనిపెట్టా అనుకుంటా. ఆ మైన్ ఇక్కడే ఉంది. ఇదే ఆ చోటు. మేం వెళ్లేక ముందు ఆ టనల్ని కవర్ చేసే వెళ్ళాం. ఆ క్యాబిన్ వేరే ఎక్కడో ఉంటుందనుకుంటా. అది త్వరలోనే మన కంట పడుతుందని నాకు అనిపిస్తోంది. నేను దీన్ని ఎందుకు మర్చిపోయానో ఇప్పుడే నాకు తెలుస్తోంది. నా గోల్డ్ మొత్తం ఇక్కడే ఉంది. అక్కడ చూడు, ఆ గోల్డ్ మైన్ తెలుస్తోందా? అది నా బంగారం. 15 ఏళ్లుగా నేను కష్టపడింది దీనికోసమే. 15 ఏళ్ళు టార్చర్ అనుభవించాను. నా కోసమే ఇది ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. చివరికి నేను దాన్ని చూసేశాను. అది నా బంగారం. నా గోల్డ్. ఏంటి మళ్ళీ మళ్ళీ నీ గోల్డ్ అంటున్నావు? ఇది మన గోల్డ్. 50-50. ఓ కాదు 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 కాదు, నీది లోపలే ఉంది. వాట్సాప్ కనిపెట్టింది లోపలే ఉంది. ఒక్క నిమిషం ఉండు. మన అగ్రిమెంట్ 50-50 కదా. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తావు? నా గోల్డ్ తీసుకెళ్ళడానికి నేను వదిలిపెట్టాను. నేను ప్రే చేశాను. నేను కనిపెట్టా. నో, ఇది వాల్షర్ షేర్. ఇది ఇప్పుడు నా సొంతం. లాయర్ ఏం చెప్తాడో నేను చూస్తా. నో, ఇదందరికీ తెలిసిన విషయమే. నువ్వు చీట్ చేస్తే ఇరుక్కుంటావు. అనవసరంగా నాతో పెట్టుకోకు. ఇది ఎవరికీ తెలియకూడదు. నా మాట విను. హే, నువ్వు చూస్తానికి దెయ్యం పట్టినోళ్ళ అయ్యో. ఎందుకని ఇలా అయ్యో సడన్ ఏం లేదు, ఎగ్జైట్మెంట్ లోనే అలా ఉన్నాను. కాస్త బ్రాందీ వేసుకుంటే సర్దుకుంటుందనుకుంటా. వెళ్ళి వేద్దామా? దానికి ముందు మనం తినాలి. నాతోరా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నాకు ఇది కలలా అనిపిస్తోంది. వింటర్ వస్తానికి ఇంకా 2 నెలలున్నాయి. ఆలోపు టౌన్కు వెళ్ళి దీన్ని క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరు మనల్ని ఏమీ చేయలేదు. దానివల్ల వాళ్ళు కోప్పడరా? ప్రతి సమ్మర్ కు వెళ్ళి 12 ఏళ్లుగా నేను దీన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాను. ఎవరు దీన్ని కనిపెట్టలేదు. చీకటి పడే 2 గంటలకు ముందు లోపలికెళ్ళి చూడాల్సిందే నేను. ఆ కెరోసిన్ ఎక్కడ? అదిగో. పిచ్చోడా, కొంచెం సప్లై ఎక్స్పెన్స్ చూసుకుని వచ్చి కనిపెడితే 50% నీకు ఇచ్చేస్తారా ఏంటి? ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. దీనికి ఏదైనా మార్గం ఉంటుంది. ఒక మనిషిని హైర్ చేసి అతనికి గోల్డ్ ఫీవర్ ఇచ్చేశాం. నరాల్లా ఉంది, చూసావా? వెడుతాం చూడు.
ఎలా వెళుతోంది చూడు. ఈ చోటు మొత్తం ఎలా వెళుతుందో చూడు. మైల్స్ అండ్ మైల్స్ ఇలాగే వెళుతూ ఉంటుంది. గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఏంటి అంతా కరెక్ట్గా చేస్తున్నావు? ఏంటిది? దీన్ని మొత్తం నేనే కదా తీసుకెళ్ళాలి. వాడికెందుకు నేను షేర్ ఇవ్వాలి? ఎవరైనా ఉన్నారా? సమస్య ఏమీ లేదు. పెద్ద మేడం మీదే నన్ను ఉన్నాడు. బదులు అరుస్తాను. నీ మీద నాకు కోరిక ఎక్కువ అవుతుంది. నిన్ను ఇక్కడే చంపేస్తాను. నన్ను బదులు. ఎందుకు ఇలా గింజుకుంటున్నా? నేను నీకు నచ్చలేదా? ఒక ముసలోడితో జీవిస్తున్నా. నీకు వార్నింగ్ ఇస్తున్నా, మర్యాదగా బదిలీ. నిన్ను చంపేస్తాను. నేను కూడా నేను మంచిగానే కదా అడుగుతున్నా. ఇప్పుడు చూడవే, నేనెవరో నీకు చూపిస్తాను. బ్రావో పెగ్గి, నిన్నెలా చూసుకోవాలో నీకు బాగానే తెలిసింది. బయటికి పోరా. కోపంతో కొట్టే లోపల బయటికెళ్ళు. థ్యాంక్ యూ మిస్టర్ మార్కో. అదేం పర్వాలేదు. దయచేసి నన్ను క్షమించు పెగ్గి. నన్ను క్షమిస్తావు కదా? నాకేం అర్థం కాలేదు మిస్టర్ మార్కో. నీ గురించి నేను మాట్లాడిన మాటలు, నీ గురించిన అభిప్రాయం. అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నేను అర్థమయ్యేలా చెప్పలేను. అందుకే అది అలా వదిలేశాను. ఇందుకోసం నా ఉద్యోగాన్ని కోల్పోలేను కదా. ఇకపై వాళ్ళందరూ నీ గురించి నిజమే మాట్లాడాలి. మీరు నిజంగా మారిపోయారా మార్కో? అర్థం చేసుకోలేకపోతున్నా. ఏంటయ్యా శబ్దం లేకుండా నించున్నావు? ఏంటి విషయం? నేను కొంచెం గ్రాసరీస్ తీసుకెళ్దామని వచ్చాను. అలాగే క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయబోతున్నావా? ఏం లేని దానికి ఏంటి క్లెయిమ్ ఇస్తావు? ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇంకా ఏం తీసుకోవాలి? ఇది చదవడం మీకు వచ్చనుకుంటా. ఇవన్నీ ఇవ్వండి. ఎప్పుడు వస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదు. నేను వచ్చేసాను కదా. సరే, టైం ఎంత అయింది? ఏమైంది? ఏదైనా సమస్య ఏంటి? వాల్షర్ ఇలాగే చేస్తుంటాడు. అరే గోల్డ్. దీని గురించి ఎప్పుడు కలలే కన్నా. పెట్టుల నిండా బంగారం, కొండల కిలోల్లో బంగారం. వచ్చి అద్దంలో నిన్ను చూసుకో. రారా, నువ్వు ఖచ్చితంగా చూడాల్సిందే. హ, ఒక గోల్డ్ ఫీవర్ ఒక వ్యక్తిని ఇలా మారుస్తుందా? ఎవరైనా నిన్ను ఇలా చూశారంటే నువ్వు గోల్డ్ కనిపెట్టింది కనిపెడతారు. అందుకే నేను ఎప్పుడూ షేవ్ చేస్తుంటాను. నువ్వు చెప్పేది నిజమే. నేను షేవ్ రేపు చేసుకుంటా. వింటర్ వరకు ఖచ్చితంగా ఇక్కడే ఉంటావా ఏంటి? ఆ చోట బంగారాన్ని వదిలేస్తానికి మనసు రావట్లా. నా ఆలోచనే అది. అయితే దీనికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. చెప్పు, వినిపిస్తోందా లేదా? ఇదే నువ్వు ఆలోచించాల్సిన సమయం. గోల్డ్ కంటే స్ట్రాంగ్ అయింది ఏది? డైమండ్. అదే ఈ ప్రపంచంలో ఖరీదైంది. అయ్య బాబోయ్, ఇది చాలు కదా. అమ్మాయిలు కూడా అలాగే కదా. మంచి ఆలోచన దొరికింది. సరిగ్గా పని పూర్తి చెయ్యాలి.
బయట మేఘాలను చూసావు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ లోకం అంతంలా కనపడుతుంది. ఇంకా కొన్ని రోజులే మళ్ళీ మంచు కురుస్తుందని నాకు అనిపిస్తోంది. ఓ, మంచు కురుస్తుందా? వింటర్లో కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా ఏంటి? మొత్తాన్ని తీసుకువెళ్ళాలంటున్నా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? అన్నిటినీ స్పష్టంగా అందులో రాసి పెట్టేసేయ్. సరే. ఏది మర్చిపోలేదు కదా? లేదు లేదు, ఉప్పుడు మర్చిపోకు. అలాగే కుక్క ఫుడ్. అలాగే. ఇగో డబ్బులు ఇక్కడున్నాయి. రే ముసలోడా, ఏంటి బిల్డప్? వస్తువులు కొనడానికి వెళ్తున్నట్లేదు. అదంతా నీకెందుకు? ఇప్పుడే నా జీవితం మొదలైంది. కొత్త రక్తం శరీరంలో పారుతున్నట్టు చాలా ఫ్రెష్గా ఉన్నాను. నీకంటే నేను బాగున్నాను ఇప్పుడు. What am I gonna do when you are gone? What am I gonna do since you're the one? Who am I gonna hold when you're not here? పెగే, No one else ఆగండి, వస్తున్నాను. I feel. ఇంకా 8 అవ్వలేదు. లేదు లేదు, టైం తీసుకో. నిద్రపోయావో లేదో అడిగాను అంతే. నేను ఎప్పుడు పడుకున్నాను? ఎందుకు ఆగుతున్నారు? When you're away, what am I gonna do when we're ఏమ్మా, నువ్వు లోపల ఏం చేస్తున్నావు అమ్మా? tell my heart నేను గోర్లు కట్ చేసుకుంటున్నాను. I love you, I swear by stars above you, I never ever loved a girl like this before. Adore you, I place my life before you. I need you more and more and more and more and more. Who am I gonna give my kisses to? How is it gonna be with someone who నీ కళ్ళు పీకి బయట పడేస్తాను. ఏం పని చేస్తున్నావు? life through? ఇలా చూడమ్మా, నువ్వు ఏం చేస్తున్నావో చూశాను. దానికి కోపడతావా? వెళ్తావా? షరీఫ్ని పిలవమంటావా? నువ్వు షరీఫ్ని పిలవబోతున్నావా? ఓకే, నవ్వుగా ఉంది. నువ్వు ఏం పని చేస్తున్నావో అందరికీ తెలుసు. నీకు అసలు బుద్ధి లేదా? ఎందుకు ఇలా చేసావు? నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నీ దగ్గర పనిచేస్తున్నాను, అందుకని ఇలా చేస్తావా? ఇలా చూడు, వద్దమ్మా, మూర్ఖత్వంగా ప్రవర్తించొద్దు. తలుపు తెరమ్మా పెగి, తలుపు తెరు. న్యూ ఇయర్ కి నేను మంచి బట్టలు కొనిస్తాను నీకు. నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు వస్తువులు కొనిచ్చి నన్నే అడుగుతావు, దానికి నేను చచ్చిపోవచ్చు. పెగి, తలుపు తెరు. నేనే వచ్చాను. మార్కు. ఓ, ఏడవకు పెగ్గి, ఏమీ కాలేదు. వస్తువులు మొత్తం ప్యాక్ చేసుకుని నాతో వచ్చేసాయి. ఎవరైనా నిన్ను ముట్టుకుంటే వాళ్ళ బుర్రను బద్దలు చేస్తాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఈ టౌన్ పూర్తిగా నన్ను అపార్థం చేసుకున్నారు. ఉద్యోగం ఇవ్వరు. దాని గురించి నువ్వు దిగులు పడకు, మాట్లాడుకుందాం. నువ్వెప్పుడు అందంగా ఉండాలి. నీ దగ్గరున్న మంచి డ్రెస్ వేసుకో. నిన్ను బయటికి తీసుకెళ్తాను. వెళ్ళు. కాస్తాగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేయ్, నువ్వు నోరుమోయ్. No questions asked. Who can I కృతజ్ఞతలు. turn to? No ఈ సాంగ్ నాకు ఇష్టం. ఇదే రికార్డింగ్ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? how I ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. మీకు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీ దగ్గర మంచి డ్రెస్సులు కూడా ఉన్నాయా? ఇది నేనే కుట్టుకున్నాను. love was a glow. మీకెందుకు ఇంత మర్యాదిస్తున్నానో తెలుసా? మీరు మాత్రమే నన్ను హింస పెట్టట్లేదు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పట్టిందనుకుంటా. ఇప్పుడు నీకు సెక్యూరిటీ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడున్న తప్పుడు వ్యక్తులకు నువ్వు కొంచెం దూరంగా ఉండాలి. నేను ఒక విషయం ఆలోచించాను, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు కొండపైకొచ్చి ఆ క్యాబిన్లో ఈ వింటర్ని నాతో స్పెండ్ చేయగలవా? మీకు వంట చేసి పెడుతూ మీతో పాటు ఉండమంటారా? అక్కడికి పని మనిషిగా వచ్చి పని చేయమని చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది ఏంటంటే అది అర్థమవుతుందా? లేదు, అర్థం కావట్లేదు. మీరు డైరెక్ట్గా చెప్పండి. నిన్ను ఇలా అడగడం నాకు కాస్త సిల్లీగానే ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? వయసు అయిపోవడం వల్ల ఆలోచిస్తున్నట్టున్నావు. లేదు, అపార్థం చేసుకోలేదు. నాకేం చెప్పాలో తెలియట్లేదు. సరే సరే, నువ్వది మర్చిపో. నేనే ఎక్కువగా ఆలోచించాననుకుంటా. లేదు మార్కో, నేను అలాగేమీ అనలేదు.
సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. నాకు మీ పేరిచ్చి నన్ను చూసుకుంటానంటున్నారు. నేను ఇప్పుడు నా జీవితంలో నా పేరుతో నీ పేరు కలిస్తే ఇక జీవితంలో నిన్ను ఎవరు ఏమనలేరు. సరే, బిడ్డెక్కడుంది? బిడ్డను ఎక్కడ వదిలేశావు? ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు దాటి క్యాథలిక్ చిల్డ్రన్స్ హోమ్ లో. ఓ, సరే, నీ సమాధానం ఏంటి? అది ఆ, నేను ఆలోచించాలి. మార్కో, నీకేమైనా అయిందో అని భయపడ్డా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? దిగులు పడకండి, టౌన్లో కాస్త నాకు పనుంది. నిన్న రాత్రే నీకోసం ఎదురు చూసా. ఇప్పుడు ఈవిడ నా భార్య అయిపోయారు. హాయ్. నీ వస్తువులని నువ్వు ఇక్కడే పెట్టుకోవచ్చు. ఆర్గనైజ్ చేయడానికి ముందు నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు ఓకే. ఈ చోటు నీకు నచ్చిందా చూడు. హే, ఇది ఏ రకమైన తమాషా? ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటం అనేది? దానికి నాకు నీ కన్సెంట్ కావాలా? లేదు. ఆమె గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తావు? అలాంటి వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు. సరే, నా మనసు నేను మార్చుకున్నాను. నీ ఫోనోగ్రాఫ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. సరిగ్గా ఉంటుంది, పాటలు కూడా వినొచ్చు. పైకి హా? అది నిజమా? అవును, ఇది నిజమే. జోక్ చేసే విషయమా ఇది? నేను నా థింగ్స్ అన్ని ఇక్కడ ఉంచుకోవచ్చా? ఆ కార్నర్ మొత్తం నీకే. మేకులు కొడితే గ్రిప్గా ఉంటుంది, సమస్య కూడా ఉండదు. వార్డ్రోబ్ని ఇదిగో ఇక్కడ పెట్టుకోవచ్చు. సరేనా? ఇదే సరైన చోటుగా ఉంటుంది మనకు. నా డ్రెస్లన్నీ నేను ఉతుక్కోవాలి. ఎక్కడికి అవన్నీ వెళ్ళి? ఉదయం చూసుకోవచ్చు. చూసారా? ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఏంటి? ఇక్కడ ఈ ఒక్క రూమే ఉందా? నీకు సూట్ రూమ్ లాంటిది కావాలా? అలాగేమీ లేదు, కానీ ఇక్కడ ఎలా పడుకోగలం? ఇది మంచి ప్రశ్నే. దాని గురించి నేను ఆలోచించకుండా వదిలాను. ఎక్కడ పడుకుని ఎలా నిద్రపోగలము? నేను వెళ్ళి బయట మైన్లో పడుకుంటా. ఆహా, అదంతా చేయనక్కర్లేదు. నీకు కోల్డ్ వస్తే సమస్య. నువ్వు బాగుండాలి. అది కనపడే మూలని తీసుకుంటా, అక్కడ పడుకోవడానికి ట్రై చేస్తా. అదే వద్దు, నేను అక్కడికి వెళ్ళి పడుకుంటాను. ఎందుకంటే నేనే ఇక్కడ కొత్తగా వచ్చాను. ఖచ్చితంగా నేను అలా చెయ్యను. మీరు కొత్త వ్యక్తి, కొత్తగా పెళ్ళై మరీ వచ్చారు. మిమ్మల్ని కష్టపడతానేంటి? చాలు, ఇంతటితో ఆపండి. పెగ్గి! అతను తప్పుగా ఏమీ చెప్పలేదు. అతనితో సరిగ్గా మాట్లాడు. వచ్చే స్ప్రింగ్ వరకు ఇదే పరిస్థితి. నేను సహాయం చేయాలా? ఏమీ వద్దు, నేనే మొత్తం చూసుకుంటాను. బ్లాంకెట్ ఉంటే నాకు ఆ కార్నర్లో మీరు కట్టగలరా? నాకు ప్రైవసీ కావాలి. ఇంతవరకు నేను అలాగే ఉన్నాను. కారులో ఇండియన్ బ్లాంకెట్ ఉంది, అది మనం తీసుకుందామా? అది చాలా పెద్దగా ఉంటుంది. మంచి ఆలోచనే. ఇక్కడ అంట్లు పెట్టడానికి కూడా చోటే లేదు. ఖచ్చితంగా దానికి ఏదో దారి చేద్దాం. నీకు చెప్తా మర్చిపోయా, ఈ రోజు మధ్యాహ్నం మంచి లాభాలు దొరికాయి మనకి, ఎప్పుడు లేని విధంగా. ముందు టీ తాగాలి. నువ్వు ఏం చెప్పావు? పెద్ద మొత్తంలో లాభం దొరికింది. ఎక్కడుంది? నువ్వేం చేసావు దాన్ని? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? దీని లోపలే పెట్టాను, ఇగో చూడు. ఫోనోగ్రాఫ్ ఆఫ్ చేయి. దీన్ని చూసావా? చాలా ప్యూర్గా ఉంది. పెగ్గి, వచ్చి దీన్ని చూడు. చూసావా? అందంగా మెరుస్తున్నాయి. చూసావా? ఒక విషయం అర్థం కావట్లేదు. నీకు తెలీదా? ఓ, ఇది ఎంత అందంగా ఉంది. నువ్వేమనుకుంటున్నావు పెగ్గి? మీ ఇద్దరిని తలుచుకుంటే సంతోషంగా ఉంది. నీకు తెలీదా? నాకు బాగా తెలుసు, బంగారం కోసమే చేసుకున్నాను. పెగ్గి, చాలా ఆపు. సరే గాని ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు నాకు చెప్పలేదు? అదేం లేదు, ఈ పెళ్లి చూడంగానే కాస్త సర్ప్రైజ్ అయ్యా అంతే. నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు అప్సెట్ అయ్యావు. అందువల్ల బంగారం విషయం నాకు చెప్పలేదు. నేను వెళ్ళి బ్లాంకెట్ తెస్తాను. ఈయనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నాకు తెలియట్లేదు. You've been good, you've been bad, you have made me feel so sad. Hey, you can't play games with my heart. You've been right, you've been wrong. With your winds I have strung along. Say you can't play games.
ఇది మీకు తప్పుగా లేదా? I love a lot. You love me, or you love me not. This advice is all I got to offer you, baby. రాత్రి అయితేనే ఇక్కడ బాగా చలి పెట్టేస్తోంది. ఏంటి పెగ్గి, అన్ని సరిగ్గా ఉన్నాయా? కంఫర్టబుల్ గా ఉన్నావా? పర్వాలేదు, నాకు ఇది మనం అలవాటైపోయింది. చాలా విషయాలు ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. హే, అందంగా ఉంది. ఇది మీ వెడ్డింగ్ ప్రెసెంట్. అరే బాగుందే. సరే మనం నిద్రపోదామా? ముందే లేట్ అయింది. నువ్వు వెళ్ళి అప్పర్ బంకులో పడుకో. నువ్వు నీ వయసుకి పైకి వెళ్ళగలవు. నేను ఇక్కడే ఉంటాను. నేను సాయం చేస్తాను. గుడ్ నైట్ పెగ్గి. గుడ్ నైట్ మిస్టర్ మార్కో. ఇది బాగా చల్లగా ఉంది, నీళ్ళలో పెట్టి తీసుకొచ్చాను. వేడి నీళ్ళలో పెట్టావా? తాగుతుంటే అలాగే ఉంది. నా వల్ల అయింది చేశాను, ఇంతకు మించి నేను చేయలేను. హే, అతను నిన్ను ఊరికి ఆట పట్టిస్తున్నాడు. వచ్చి మాకు సాయం చేయొచ్చుగా. నాకు 2 చేతులే నీ ఉన్నాయి. దగ్గరున్న 2 చేతులతోనే సాయం చేయగలవు, అందుకే పిలుస్తున్నాం. చూసి జాగ్రత్త. అది గోల్డ్ తీసుకెళ్లే బండి. వాటిని కింద పోసేయకు. అసలు నువ్వేం చేస్తున్నావు అక్కడ చూడు. ఐఎమ్ సారీ, ఇంతకు ముందు నేను ఇలాంటి బండి తొయ్యలేదు. అయితే ఇప్పుడైనా నేర్చుకో. దాన్ని తిప్పు, ఇటువైపు రా. హై బాబోయ్, ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావో ఏంటో. ఇక్కడ చూడు. ఇప్పుడు తెలుస్తోందా? హా. మైక్ ఇలా రా. ఇదంతా నీ పని కాదు. నువ్వు వెళ్ళి అతనికి చెప్పొచ్చుగా. నువ్వు నా గురించి దిగులు పడక్కర్లేదు. బ్లిస్టు, నాకేం అవ్వలేదు. ఇక్కడ స్లేవ్గా బతకటానికి వాడిని పెళ్లి చేసుకున్నావా? ఇది నీకు అనవసరం. నన్ను నేను చూసుకోగలను. చాలా బాగా వర్కౌట్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగాలి. మధ్యాహ్నం అయ్యింది. నాకు ఆకలేస్తుంది. మీరు వెళ్ళి లంచ్కి ఏర్పాటు చేయండి. నేను ఇదంతా చూసుకుంటా. సరే రా మైక్, వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? మీ పార్ట్నరే ఆకలేస్తుంది, లంచ్ కావాలన్నారు. ఓ, అతను అడిగాడా? హ. ఇలా చూడు, ఈసారి నా భార్యకి చెప్పేది నాకు చెప్పు. సరే చెప్తాను. ఆవిడ కష్టపడేలా పంచాయతీని చెప్పు. సరేలే, 50-50కి మనం డీల్ వేసుకున్నాం కదా, అది ఈ ప్రాఫిట్ లోనే దొరుకుతుంది. ఓ, ఇదే విషయమా? ఏంటి? తన గురించి తప్పుగా మాట్లాడే నువ్వు ఎందుకు తన్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు అర్థమైంది. నువ్వేమి తన్ని పెళ్లి చేసుకునేం తీసుకురాలేదు. ఇది కారణంగా పెట్టుకుని నా దగ్గర డబ్బులు లాగుదాం నువ్వు ప్రయత్నిస్తున్నావు. సరే, తన గురించి నీకేంటంత బాధ్యత? అయినా తనెవరు నీకు అసూయే కదా. దాని గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. నిజమే, ఇందుట్లో నాకు అర్హత లేదు. కాస్త ఆగు, నేను ఇంకా ముగించలేదు. అంత తొందర ఏంటి? క్షమించండి. నేను కాస్త ముందు హెయిర్ కట్ చేయాలి. అలాగే నేను టౌన్కి వెళ్ళాలి. అక్కడ ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని నేను తిరిగి వస్తా. వెళ్ళేదైనా కొత్తగా తీసుకురాబోతున్నారా? అలా వెళ్తే క్లెన్జర్, వుడ్ పాలిష్, దాంతోపాటు ఉల్లు కూడా తీసుకురండి. అలాగే మ్యాగజైన్స్ వచ్చినా మీరు కొనుక్కురండి. బోర్ కొట్టినప్పుడు కూర్చొని చదువుకుంటాను. మంచి పుస్తకం దొరికితే నీ ఒంటరితనం పోతుందా ఏంటి? ఓకే, అందరం కూర్చుని బైబిల్ చదువుతాం. ఏమంటావు?
నువ్వొచ్చినప్పటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. అయితే నేను ఇక్కడ ఉండడం ఆయనకు నచ్చలేదు. దీనికి వేరే కారణం కూడా ఉండొచ్చు. ఏమంటున్నారు? ఒకవేళ అతను నిన్ను ప్రేమిస్తున్నాడో ఏంటో. మిస్టర్ మార్కో, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఎన్నో రోజులుగా నా మనసులో మెదులుతున్న విషయం అది. మనకి పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఒక ముద్దు ఇవ్వలేదు, నా పక్కకు కూడా రాలేదు. ఆ అప్పర్ బంక్లోనే ఇంకా పడుకుంటున్నారు. నేను ఒక అమ్మాయిని, అది మీ భార్యని. ఎవరైనా అలా చేస్తారా? నా రక్షణ కోసమే నేను ఇక్కడికి వచ్చాను, కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు సెక్యూరిటీ ఇస్తే చాలా. నన్ను బాగా చూడండి, నన్ను బాగా చూడండి. నా మీద కోరిక కలగలేదా? నీ మాటల్లో పడి తెలియకుండా ఇలా చేశాను. నేనొక మామూలు మనిషిని, కానీ దేవుడిని, మత నమ్మకాల్ని పాటించేవాడిని. ఇక్కడికి మనం వచ్చింది బంగారాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి. ముందు ఒక కుటుంబం ఏర్పడాలంటే దానికి ఒక ఇల్లు కావాలి. తగిన ఇల్లున్నప్పుడు అక్కడ మనం అన్ని విషయాలు చేసుకోవచ్చు. ఇప్పుడే తొందరపడకూడదు. నేను ఎలా గ్రహిస్తున్నానో ఇప్పుడైనా అర్థం చేసుకో. ఏంటి ఆలోగా లేచారు? అవును, చాలా అందంగా ఉంది కదా, అందుకే బయటికి వెళ్ళొచ్చా. ఇది ఒక ఫారీటైల్ లాగా ఉంది, చాలా అందంగా ఉంది. మీకోసం నీళ్లు వేడి చేశా. ఓ థ్యాంక్ యూ. ఓ, ఏం జరుగుతుంది అక్కడ? మంచు పడుతోంది, చూసి అనుభవిస్తున్నాం. వాల్సర్తో నేను ఇక్కడున్నప్పుడు ఎలా ఉందో అచ్చం అలాగే ఉంది. మళ్ళీ మొదలెట్టేశావా? ఇప్పుడు నువ్వు ఏమన్నా? నేనేమనలా, నేను హెయిర్ కట్ చేయించుకోవాలి, వస్తాను. నా మ్యాగజైన్స్, నాకు హెయిర్ కట్ వద్దు, ఎందుకంటే నేను ఫోలీ ప్రాక్టీస్ చేస్తున్నా. పెగ్గి, పైన ఏమీ వేసుకోకుండా ఎందుకు నిలబడ్డావు? ఓ సారీ, మర్చిపోయాను. లేదు, బయట చలిగా ఉంది కదా, అందుకే చెప్పాను. ఇగో చూడు, నేను గుడ్డోని కాదు, అర్థం చేసుకో. ఏ, నువ్వేమీ చూడలేదని నేను నమ్మాలా ఏంటి? రాను రాను నువ్వు మోసంగా నడుచుకుంటున్నావు, చూసి జాగ్రత్త. వీడేం చెప్తున్నాడో అర్థం కావట్లేదే. అయినా నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను? నాకు కూడా ఏదీ తెలీదు. మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నారు. అతను కూడా మంచోడే. నువ్వు అతనికి కాస్త జుట్టు కట్ చేయొచ్చుగా. మిస్టర్ మార్కవ్, చెప్పు. నాకు వీపు రుద్దుతారా ప్లీజ్? నేను ఆల్రెడీ సోప్ అంతా వేసుకున్నాను. ఓ, ఇదిగో వస్తున్నా. ఓరి నాయనో, భగవంతుడా, నాకు వచ్చిన శోధన ఇదంతా చూసి పడి. అవును, నువ్వు అక్కడేం చేస్తున్నావు? కంట్రోల్లో ఉండాలి. భగవంతుడా, ఇందులో నుంచి నన్ను కట్టెక్కించి. నాకు కూడా ఇలాంటి మంచి పదాలు నేర్పి ఎప్పుడైనా పనికొస్తాలే. చలేం రాదనుకుంటా. అలా ఖచ్చితంగా మీకేమీ రాదు. చెవు దగ్గర తగ్గించు, అది ముఖ్యం. మీ చెవును కూడా నరికైనా? నాకు అర్థమైంది నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో. కొంచెం తలదించండి, పైకి ఎత్తకండి. లేదు, అతనే పెళ్లి చేసుకున్నాడు కారణంతో. ముందు మీ గురించి తప్పుగా మాట్లాడాడు. చాలా క్లియర్గా ఆలోచించి చేశారు. అలా అయి ఉండొచ్చు. నేను కష్టపడేది చూస్తుంటే అతనికి సంతోషంగా అనిపిస్తుంది. ఇదంతా వాడికి కావాలనే చేస్తున్నాడు నాకు తెలిసి. నిజంగానా? నేను ఆ బంగారాన్ని మర్చిపోయా. మీరిలా చెప్పుండకూడదు. ఎందుకు? నాకు ఒక ప్రశాంతమైన జీవితం కావాలి. మిస్టర్ మార్కో మంచివారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. నీ హస్బెండ్కి ఇది మంచి రికమెండేషనే. ఏమైంది? ఆయన దాక్కోవటం చూసా, మూల నుంచి గమనిస్తున్నాడు.
ఇది ఎలా యూజ్ చేస్తున్నారని చూద్దాం అనుకున్నా. దీంట్లో ఉంది, నువ్వు కూడా ట్రై చేయి. వద్దు, మీరు హోమ్ మేడ్గా చేసేదే యూజ్ చేయొచ్చు. అది అలవాటైతే మళ్ళీ వదలలేనుక. ఇది నాకు ఒక మంచి ఆలోచన ఇస్తుంది. కొన్ని రోజులు ఆఫ్ తీసుకుని మనం టౌన్కి వెళ్ళి వద్దామా? ఎలా ఉంది? ఇప్పుడెందుకు? నీకు మా కంపెనీ నచ్చలేదా? ఇక్కడ పాయింట్ అది కాదు, మనం రిచ్ అయ్యాం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి. క్రిస్మస్ ప్రెజెంట్స్ అంతా కొనొచ్చు. క్రిస్మస్ త్వరలోనే వస్తుందిగా. కానీ మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా మంచు కురిసింది. ఇప్పుడంతా మారిపోయింది మార్గో, కాస్త అర్థం చేసుకో. ఇప్పుడు హైవే కూడా వేస్తారు, నీకు తెలుసు కదా. దాంతో పాటు బస్సులు కూడా వెళ్తున్నాయి, రెండు వైపుల నుండి కూడా. ఇక్కడ నుండి కేవలం 10 కిలోమీటర్లే కదా. కావాలంటే ఫ్రీగా స్నో బూట్లు చేసిస్తా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పెగ్గీకి అక్కర్లేదు. మీరు వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళి ఒక వారం జాలీగా ఉండిరండి. చాలా చలిగా ఉంది. ఇది వదిలేసి వెళ్ళిపోయారు. కోల్డ్ వచ్చేస్తే అయినా అతని మీద నీకు అంత అక్కరేంటి? అసలు ఇక్కడేం జరుగుతోంది? ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరే కదా అన్నారు. చాలా మంచి భార్యవి, ఎప్పుడూ మొగుడు గురించి ఆలోచిస్తూ ఉన్నావు. మీ ప్రాబ్లం ఏంటి? నమ్మకం లేకపోతే ముందు చెప్పేయండి. ఇలా చూడండి, ఒక్క నిమిషం లోపలికి రండి. వచ్చి కూర్చోండి. ఇద్దరు నేను చెప్పేది వినండి. నేను ఇంతకు ముందు చాలా కష్టపడ్డాను, ఇంక మీదట కష్టపడలేను. అర్థమైందా? మిస్టర్ మార్కో మనల్ని అనుమానిస్తున్నారు. నాకు బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్నది నిజమే. నా వెనక చాలా మంది తప్పుగా మాట్లాడేవారు, కానీ నేను అలా నిజంగా కాదు. మార్కోని పెళ్లి చేసుకున్నాక పాతవని మర్చిపోయి జీవిస్తున్నాను. చచ్చినా బ్రతికినా ఇక్కడే. ఇక మీదట ఏ తప్పు నేను చెయ్యను. నేను చెప్పేదంతా నిజం. ఇంక మీదట ఏమీ అడగండి. ఈయన వల్లే ఇప్పుడు నేను సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నాను. నా కూతురికి మంచి పేరు దొరికింది, దానికి కృతజ్ఞతలు. కానీ ఇందులో ఎవరూ తల దూర్చకూడదు. అందుకని ఇంక మీదట ఏ ఫ్లోటు, ఏ ఆటలు ఏం వద్దు. నా మీద అసలు అనుమానమే రాకూడదు. మర్యాదగా నడుచుకోండి. నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. బయట చాలా చల్లగా ఉంది. వెళ్తే కోటు తీసుకువెళ్ళండి. బాగా చంప చెల్లుమనిపించింది. నేను మళ్ళీ నిన్ను తప్పుగా అనుకున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఈ రేవ్ ఉన్నాడే నిన్నెప్పుడూ తప్పుగా చూస్తున్నాడు, అందుకే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు దానికేంటి? ఆయన చూసుకోనివ్వండి. నాకు ఆయన చూడడం నచ్చింది. ఇలా చూడు, మీరిద్దరూ డాన్స్ ఆడొచ్చుగా, బాగుంటుంది చూడ్డానికి. సంతోషంగా ఆడండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఏంటి ఇప్పుడు? నేను మిమ్మల్ని నమ్మే విషయాన్ని ఎలా బయలుపరచడం? యవ్వనస్తులు బాగా డాన్స్ చేయండి, నిలబడండి. కుమాన్ రెయిన్, నేను డాన్స్ చేసి చాలా రోజులైంది. Come back to me, I promise there'll be no ఒక డీసెంట్ పార్ట్నర్ అయితే బాగుంటుంది. questions there. ఓ, ఇది చాలా బాగుంది. రే, ప్లీజ్ ఇలా అంతా చేయకండి. ఈ వ్యూ చాలా బాగుంది. సంతోషంలో అరవాలనిపిస్తోంది. అరు, దీంట్లో ఏం తప్పుంది? అరే, అభ్యంతరం లేకుండా అరు. నిజం చెప్పనా, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. క్యాబిన్ ని దాటొస్తే ఈ అందాలన్నీ రచించే విధంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. బంగారం మీద ఆశపడితే అది మొత్తం చెడిపేస్తుంది అంటారు. ఆ ఆపద నుండి బయటకు వచ్చేసా. గోల్డ్కి ఇక్కడ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ఈ వింటర్ అయిపోతే బాగుంటుంది. ఆ తర్వాత ఒకరినొకరు కలవక్కర్లేదు కదా. గుడ్ బై చెప్పి విడిపోవడమే మన ఇద్దరికి మంచిది. నీ చేతులు పట్టుకోనా? దీంట్లో ఎలాంటి తప్పు లేదు.
లోపలికి వచ్చిన తర్వాత బాంబుగా ఉంది. ఈ ట్రీ మనం ఎక్కడ పెడదాం? ఏమైంది? మైక్కి ఒంట్లో బాగాలేదనుకుంటా. లేదు లేదు, రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా. అయ్యో లేదు, చావు బ్రతుకులో ఉన్నాడు. అయ్యయ్యో, ఎలా ఇది జరిగిందో తెలియట్లేదే. ఏమైంది? మైక్ పాపం అండి. ఆరోగ్యం బాగాలేదా? వాడు చావు బ్రతుకులో ఉన్నాడు. కయోట్ పాయిజన్ పైనుండి పడింది అనుకుంటా. గడ్డగట్టేస్తుంది. -6 కంటే తక్కువ ఉంటుందేమో. నాకు చిన్న సాయం చేస్తారా? నాకు ఆ సాల్ట్ తీసివ్వండి, అయిపోయింది. ఖచ్చితంగా. హే, ఇక్కడేం లేదు. మీరే కదా స్టాక్స్ అన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు నన్ను అడుగుతున్నారు? మాకో సాల్ట్ ఎక్కడ? ఏంటి? నాకు వినిపించట్లేదు. సాల్ట్ ఎక్కడ పెట్టావని అడుగుతున్నా. నాకు తెలీదు. దాన్ని నీకు నేనే ఇచ్చాను కదా, నువ్వే అక్కడ పెట్టావు. మర్చిపోయావా? కానీ ఇక్కడ ఏం లేదుగా. ఏంటి తమాషానా? నేను గుడ్డోడైనా గానీ చేతులతో గని పెట్టేస్తాను, కానీ ఇక్కడ ఏమీ లేదు. సరే, కాస్త ఆగు, నేను వస్తున్నాను. ఓ, నేను పోయినసారి కొట్టుకు వెళ్ళాను కదా, అప్పుడు తీసుకురావడం మర్చిపోయానేమో. బాగుంది. ఓ, ఇది క్రిస్మస్కి ఒక మంచి డిన్నర్గా ఉంది. పెగి, దీనికి నీకు మెడల్ ఇవ్వచ్చు తెలుసా? సాల్ట్ ఉంటుంటే ఇంకా బాగుండేది, ఏం చేయగలం? పర్లేదు, వదిలే. ఎక్కువ సాల్ట్ తిన్నా ఒంటికి మంచిది కాదు. కానీ లేకపోవడం కష్టమే కదా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దాని గురించి ఏం దిగులు పడకండి. ఇది మన ఫ్రెండ్షిప్ కోసం, హెల్త్ అండ్ వెల్త్ కోసం. మీ ఇద్దరికి నా దగ్గర బహుమతి ఉంది. బాబోయ్, తన కోసం నేనేమి కొనలేదు, మర్చిపోయాను. గొప్పగా ఏం కాదు. ఓ, దీన్ని చూసావా? బాగుంది పెగ్గి. చాలా బాగా ఆలోచించావు నువ్వు. నేను నీ దగ్గర నుండి ఎదురు చూడలేదు. ఎలా చేసావు ఇది? కొంచెం ఉల్ మిగిలింది, దాంతోనే ఇది చేశాను. నా దగ్గర క్రిస్మస్ ప్రెసెంట్ ఉంది. మీకు కూడా. నా లీగల్ పేపర్లో షేర్ 50-50 ఉంది కదా. ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం, అలాగే పెగి కూడా ఉంది. మనం 3 వాటాలుగా విభజించాలని అనుకుంటున్నా. ఓ నో, లేదు రే, అదంతా తప్పు. నాకు అది న్యాయంగానే ఉంది. ఖచ్చితంగా నా వల్ల మార్కో ఒక షేర్ గురించి మాట్లాడలేను అనుకో. నువ్వేమంటావు మార్కో? అది నువ్వు ఇలా అంటుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది ఒక మంచి ఆలోచనే పెగ్గి. ఈ విషయం కోసం నువ్వు అతనికి ముద్దు పెడితే బాగుంటుంది. సంతోషంగా ఇవ్వచ్చు. బాబోయ్, ఇదేం కిస్ కాదు, ఇది ఒక ఇన్సల్ట్. అసలు ఏం చేస్తున్నావు? నిజమైన మంచి ముద్దు పెట్టు. ఏం చేస్తున్నావు? ఇమ్మంటున్నాను కదా. నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావో తెలియట్లేదు, కానీ చాలా తప్పు. నాకే కోపం తెప్పిస్తావు. నువ్వే కదా ఆశపడింది. సరే సరే సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యూజిక్ వేసి బాగా డాన్స్ చేద్దాం. వెళ్ళి మంచి మ్యూజిక్ పెట్టు, వెళ్ళు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, తినలేకపోతున్నాను. కొన్ని సమయాల్లో ఆ గోల్డ్ సాల్ట్గా మారితే
బాగుంటుందనిపిస్తోంది. ఫ్యూయల్ లేని బండిలో అయిపోయింది నా శరీరం. హే, ఇదేం అంతేం బాలేదనుకో. నాకిది బానే నచ్చింది. నేను కూడా అదేగా తింటున్నా. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూద్దాం. కొన్నేళ్ల క్రితం కొండ మీద ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు బ్రౌన్ అని, వాడితో కలిసి తినేటప్పుడు ఇలాగే సాల్ట్ లేకుండా పోయింది. మాకు బాగా పిచ్చి పట్టింది. 2 నెలల తర్వాత టౌన్కి వెళ్ళాం. మేమిద్దరం శాక్లో సాల్ట్ తీసుకుని దాన్ని చేతులకు ఎక్కువగా తీసుకుని నాకి చూసాం. దాని రుచి తేనె కంటే చాలా స్వీట్గా అనిపించింది. ఎప్పుడు చూడు దాని గురించి ఎందుకు మాట్లాడతావు? నాకు అర్థమవుతోంది అది నా తప్పే. నేను దాన్ని లిస్టులో రాశాను, అది నాకు గుర్తుంది. ఈ పెళ్లి అది ఇది అని తిరుగుతూ ఉన్నాను కదా, అందులో మర్చిపోయినట్టున్నాను. నేను ముందే దీని గురించి నీతో మాట్లాడుండాలి. ఖచ్చితంగా షూస్ కావాలి, ఎందుకంటే వెదర్ చాలా బాగుంది. నేను టౌన్కి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను, ముఖ్యంగా సాల్ట్ కూడా. ఏం మాట్లాడుతున్నారు మార్గం? మీరు అలాగేమీ చేయకూడదు. నాకు వయసు అయిపోయిందంటున్నావా? లేదు, అలా కాదు. మీరు వెళ్ళాల్సింది కదరే. లేదు లేదు, అతన్ని వెళ్ళనివ్వను. నా తప్పుకి అతనికి శిక్ష పడాలా? లేదు 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 లేదు, ఇక్కడ ఏ ప్రమాదం లేదు. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఇక్కడ ఆకాశము స్పష్టంగా ఉంది. ఇక్కడ మంచు కూడా సాఫ్ట్గా ఉంది. ఖచ్చితంగా ఈ ట్రిప్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా లేకున్నా ఏ సమస్య లేదుగా. ఇలా చూడు. ఏమైంది? ఎందుకిద్దరు అదోలా ఉన్నారు? మీరు ఆడుకుంటున్నారా? మీరు ఇలా అంటారని అనుకోలేదు. నేను ఒంటరిగా వదులుతున్నానా? అందులో ఏముంది? నేను నిన్ను నమ్ముతున్నానుగా, నువ్వే కదా నమ్మమన్నావు. ఇంతకు మించి నీకు ఏం ప్రూఫ్ కావాలి? అది మీరిద్దరూ వెళ్ళి రావచ్చుగా, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళడమా? ఏంటిది? ఎవ్వరూ దొంగలించరు. ఇంతకు మించి దీని గురించి మాట్లాడకండి. నేను ముందే నిర్ణయం తీసుకున్నాను. కాస్త ఆగు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఒక విల్లో కావాలి, డిఆర్ఐడ్ స్ట్రిప్స్ కావాలి. రే, నాకు సాయం చేయి, నేను నీకు నేర్పిస్తాను. అది నాకు తెలుసు. అది ఇప్పుడు పాయింట్ కాదు. పెగిన్, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, తెలియట్లేదా? ఎందుకో తెలియట్లేదు. నేను ఈ రోజు బయలుదేరి రేపు వచ్చేస్తాను. ఇందులో ఏముంది? మీరే కదా ఇక్కడ బాస్ మార్కవ్. ఏం చెయ్యాలో చేసుకోండి. ఇదేమైనా బెదిరింపా? నువ్వు అంత స్మార్ట్ అయి ఉంటే దీనికి నువ్వే సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా ఇలా తొందరపడుతూ ఉన్నావు? నీకు నీ మీద నమ్మకం లేదా ఏంటి? మార్కో, నువ్వు కొన్నిసార్లు స్మార్ట్ గా మాట్లాడుతావు, కొన్నిసార్లు పిచ్చోళ్ళ మాట్లాడుతావు. ఎందుకు నమ్మాలి? తమ్ముడు, నేను నిన్ను నమ్మలేదు, నా భార్యను నమ్మే వదిలి పెడుతున్నాను. ఏం మాట్లాడుతావు నువ్వు? ఆల్రెడీ మన మధ్యనే తను పడుకుంటుంది. ఇంకేంటి? మర్యాదగా నా మాట విను. ఓ, నువ్వేం చెప్తున్నావో అర్థమవుతోంది, కానీ ఇది నీకు అనవసరం. ఇప్పుడే ఫస్ట్ టైం నా బిడ్డ లేకుండా నేను ఇక్కడున్నాను. నెక్స్ట్ ఇయర్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. మేము ఖచ్చితంగా ఒకటిగా ఉంటాం. బాబ్ పేరేంటి? చార్లీ. వాళ్ళ నాన్నగారే ఆ పేరు పెట్టారు. మాకు పెళ్ళవలేదని అందరూ తప్పుగా మాట్లాడారు. నా హస్బెండ్ ఇక్కడే ఉండేవారు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ పేపర్స్కి ఏమైందో తెలీదు. ఆయన సైన్ చేయడానికి ముందే తొందరగా రమ్మన్నారని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. 3 వారాల తర్వాత ఆయన చనిపోయారని అన్నారు. ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ సిగరెట్స్ ఎలా చేస్తున్నారో తెలీదు. చూడడానికి బాగుంది. కానీ ట్రై చేయి, దీంట్లో ఏముంది? ఇప్పుడు ఈ 2 వేలని అలా బెంచ్. ఒక చేతిని ఇలా పెట్టుకుని ఈ టొబాకెన్ తీసుకో. అందులో స్ప్రెడ్ చేయి. ఈవెన్గా ఉండాలి, ఎక్కువ వేయకూడదు. అంతే, అదివ్వు. ఇప్పుడు ఆ పేపర్ని ప్రెస్ చేయి. మెల్లగా ప్రెస్ చేయి, హార్డ్గా చేయొద్దు. ఇది చాలా ట్రిక్కీగా ఉంది. ఇప్పుడు మెల్లగా రోల్ చేయి, బ్యాక్ అండ్ ఫోర్త్. లేదు లేదు, పేపర్ని మాత్రమే, ఆ టొబాకోను కాదు. ఉండు, ఇది ఎలా చేయాలో నేను చూపిస్తా. ఇప్పుడు లిక్ చేయి, లిక్ చేయి. ఇంకా బాగా చేయాలి, అప్పుడు అతుక్కుంటుంది. మీరు ఇలా చేసి ఉండకూడదు. నా వల్ల నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఓ పెగి, టార్చర్గా ఉంది. నీకు మిట నా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతా. అదే ఇప్పుడు మీరు చెయ్యాలి. నేను కూడా ఇక మీదట ఉండలేను మీరు లేకుండా. వద్దురే, దయచేసి వద్దు. మిస్టర్ మార్కో నన్ను నమ్ముతున్నారు. ఆయన్ని ఏమార్చకూడదు అనుకుంటున్నా. వాడెక్కడే నీతో మొగుళ్ళు ఆయన నడుచుకుంటుండా? వాడు నేను వదిలేశాడు. వాడు నీ గురించి ఆయన ఆలోచించలా. బంగారాన్ని వదిలేసి వెళ్ళారు. దిగులు పడలేదు కదా. దాంట్లో విభేదం ఉంది, నీకు అర్థం అవ్వట్లేదా? వాడు సెల్ఫిష్ కారణంతో పెళ్లి చేసుకున్నాడు, నీకు తెలీదా?
వాడి కోసం కష్టపడి పనిచేసేంత వరకు నువ్వు, లేకపోతే ఇంకోదాన్ని చేసుకుంటాడు. అయితే మీ ప్రేమ సెల్ఫిష్ కాదనుకుంటున్నారా? ఒకవేళ నేను ఇలా ఉండకుండా ఉండుంటే మొహం అసహ్యంగా పళ్ళు ముందుకొచ్చి చూడ్డానికి బాగోకపోతే నన్ను ఇష్టపడేవారా? ఇలాగే నా మీద మీరు ప్రేమ చూపించేవారా? నీతో ఆర్గ్యూ చేసి ఎలాంటి లాభం లేదులే. ఆ, ఆ, ఆ. దీంట్లో ఏ యూసు లేదు. హేసు స్పేస్ ఇరుక్కుపోయాయి. ఆగండి, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు టైం ఎంత? 10:40. చీకటి పడ్డానికి 8 గంటలున్నాయి. ఇట్లా పడుకోకుండా ఉంటున్నావే, ఇదంతా మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? మీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి, నాకు నిద్ర రావట్లేదు. ఎలాగో నా స్లీపింగ్ బ్యాగ్ ని మైండ్కి తీసుకువెళ్తాను. అక్కడికి వెళ్తే చలిలో ఫ్రీజ్ అయి చచ్చిపోతారు. అయితే నువ్వు నన్ను వేడిగా పెట్టుకో. నువ్వు ఇక్కడ పెడతాం ఒకటి మర్చిపోయావు. ఆగండి, ఇప్పుడే పెడతాను. రే వద్దు, చెప్తే వినండి, వదలండి. నాకు ఇది చెప్పడానికి అవకాశం దొరికిందని సంతోషపడుతున్నా. ఇది అందరూ అనేలా అనిపిస్తుంది. నీకెలా ఉంటుందో? నేను చాలా రెస్ట్లెస్గా ఉన్నా. అది కూడా ఇంట్లో ఒక అమ్మాయి ఇట్లా తిరుగుతూ ఉంటాం చూస్తుంటే. ఇంతకు ముందర నేను ఇలాంటి అనుభవించలా. నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతా, ఎలా ఉంటానో తెలియట్లా. నా మనసుని వెరకొట్టాలనుకుంటున్నారా? ఇందులో నాకు బాధ లేదనుకుంటున్నారా? మీకు నిజమేంటని అర్థమవుతుందనుకుంటా. మనమిద్దరం కొన్ని విషయాలు మర్చిపోవడం తప్ప మరో దారే లేదు. అయితే ఈ వింటర్ పూర్తవగానే నా ఫామ్కే వెళ్ళిపోతా. ఒక మూలకి వెళ్ళి ఒక చిన్న పిల్లల్లా ఏడుస్తుంది మించి ఏం చేయగలను? మీరు నాకు ఒక సిగరెట్ చేసిస్తారా? ఖచ్చితంగా చేసిస్తా. నేను వెళ్ళి టొబాకో పట్టుకొస్తా. ఏమైంది? మీరు నిద్రపోయారా? లేదు లేదు, ఇప్పుడే నేను కిందకు వస్తున్నా. రే, ఏమైంది మీకు? పెగి, కాస్త అలాగే ఉండండి. ఎలాంటి రియాక్షన్ ఇవ్వకు. ఏమైంది? ఏం అర్థం కావట్లేదు. ఆ విండోని కాస్త చూడు. కాస్త లెఫ్ట్ కార్నర్లో చాలా క్యాజువల్గా చూడు. అక్కడంతా ఫ్రీజ్ అయిపోయింది, ఏమీ తెలియట్లేదు. కాస్త జాగ్రత్తగా చూడు. నీకు ఇంకా తెలియట్లేదా? ఆ ఐస్ మెల్ట్ అవుతుంది చూడు. ఆ విండోలో వాటర్ దిగడం నీకు కనబట్టలా? రే, నాకు భయంగా ఉంది. ఏంటది? ఎవరో కిటికీ దగ్గర ఊపిరి వదులుతున్నారు. వాళ్ళు బయటే ఉండాలి. మృగం అయి ఉంటుందా? ఒకవేళ ఎలుకబంట? సిల్లిగా మాట్లాడకు. పేగి, విను. ఎలాంటి ప్రశ్నలు అడగకు. నేను చెప్పింది చెయ్యి. ముందు లేగు. కానీ కాని కాని కాదు, నీ చెప్పింది చెయ్యి. ఇప్పుడు మార్కో బెడ్ దగ్గరికి నువ్వు వెళ్ళు. పెగి, కాస్త నన్ను నమ్ము, చెప్పింది చెయ్యి.
ఇప్పుడు ఆ బెడ్ మీద కూర్చో. చెప్పింది చెయ్యి, కూర్చో. ఇప్పుడు నీ షూస్ ని తీసే. ఇప్పుడు నవ్వుతూ మాట్లాడితే ఈ విధంగా చెయ్యి. సెడక్టివ్ గా ఉండు. మీకేమన్నా పిచ్చ కింద ఏం మాట్లాడుతున్నారు? ఆర్గ్యూ చేయకుండా నీ చెప్పింది కాస్త చెయ్యి వెంటనే. నీ చేతుల్ని బాగా జాచించు. నీ దగ్గరికి రమ్మంటూ నన్ను పిలు. ఖచ్చితంగా అది చెయ్యను. పెగ్గి, ఆర్గ్యూ చేయకు, జోక్ కాదు. దయచేసి నేను చెప్పింది చెయ్యి. దగ్గరికి వస్తే నిన్ను తన్నేస్తాను. నోరు మోయ్. నేనెక్కడున్నా మార్కో? పెగ్గి, ముందా లైటే. ఏం చేస్తున్నావు? నీ నూరికే వదలను. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగానే తెలుసు. మీ ఇద్దరిని నేను చూశాను. కూర్చోరా ముసలి నా కొడక, టైర్డ్గా ఉంటావు. చూసావు మార్కో, నువ్వు బయట గడ్డ కట్టుకుని చావకూడదని ట్రిక్ ఉపయోగించి లోపలికి రప్పించా నిన్ను. నువ్వేమంటున్నావు? నేను వెనక్కి వచ్చే కదా తీరాలి. నేను బస్సును మిస్ చేశాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అర్థమైంది. నువ్వు టౌన్కి వెళ్ళి సాల్ట్ కొనాల్సిన అవసరం లేదు కదా కన్నా. ఎందుకంటే పైన బ్యాగ్ ఉంది, 3 నెలలకు సరిపడా ఉంది అక్కడ. కానీ నువ్వు అది దాచిపెట్టావు కదా. నువ్వు మా ఇద్దరిని ఇక్కడ ఒంటరిగా ఉంచుతూ నువ్వు వేసిన ప్లానే కదా అది. నీ వైఫ్ని ఇక్కడ తీసుకొచ్చిన దగ్గర నుండి ఇప్పుడు వరకు ప్రతిదీ నువ్వు చేసింది ప్లానే కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? నోరు మోయ్. నన్ను చంపడానికి ప్లాన్ వేసావు కదా. 50-50 పార్ట్నర్షిప్ నేను తప్పించుకోవడానికే చేసావు. నీ బంగారాన్ని నాకు ఇష్టానికి ఇష్టం లేక ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసావు కదా. నాకు ఏది తెలియదు అనుకున్నావా? చాలా క్లవర్గా నేను ఆలోచించావు. పెగిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి నీ మనసులో ఉన్న చెడ్డ ఆలోచన మర్చిపోయినట్టుగా మంచి విధంగా నడుచుకున్నట్టు నటించావు కదా నువ్వు. గోల్డ్ మీద ఉన్న అఫెక్షన్ మొత్తాన్ని తన మీద తిప్పడానికే కదా ఇదంతా చేసావు నువ్వు. పైగా ఇందులో జలస్ అవుతున్నట్టు కూడా నటించావు నువ్వు. ఫోర్స్ చేసి డాన్స్ చేపించావు, కిస్ చేపించావు. మా బుర్రలో తప్పుడు ఆలోచనలు లేపి మాతోనే ఆడుతున్నావు కదా. పైగా టౌన్కి వెళ్తున్నట్టు నటించావు కూడా. ఇక్కడే కిటికీ వెనకాల దాక్కుంటూ పైగా మమ్మల్ని చూస్తమే కాకుండా నేను తప్పు చేసేటప్పుడు నన్ను చంపి ఆ బంగారం తీసుకోవాలనుకున్నావు కదా. ఇక్కడ ఒక రాయలనే ఒక చట్టం ఉంది కదా. నీ అమాయకమైన మొగుడు అఫైర్ పెట్టుకున్న భార్య లవర్ని చంపాడని న్యూస్ లో వస్తుంది. నువ్వు కూడా శిక్ష పడకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేసావు. ఆ డెవిల్ దగ్గరికి వెళ్ళి నీ క్షమాపణ అడుగు. వేరే ఎవరు నీ యొక్క ప్రేయర్స్ అనేది వినిపించుకోరు. నువ్వు దేనికి పనికిరన్న కొడుకువి. నువ్వు స్పై చేసేది కనిపెట్టకూడదని అమాయకమైన మోగ జంతువు నా కుక్కని చంపావు కదరా. అదేం చేసిందిరా? వద్దు, చెప్తే వినండి, ఆపండి. వద్దు రే. నాకు వాడిని చంపాలని ఉంది. ముందు ఈ చోటు నుండి మనం వెళ్ళిపోదాం రా. ఇదిగో ఇక్కడుంది నీ షేర్. నీ గోల్డ్ని 3 వాటాలుగా విభజించా. గుడ్ బై మిస్టర్ మార్కవ్. లీగల్ ఫార్మాలిటీస్ కి నేను మీకు నా అడ్రస్ ఇస్తాను. రే, ఆ మేఘాలను చూసారా? ఇప్పుడు మంచు తుఫాన్ వస్తుంది అనుకుంటా. ముందు ఇది వేసుకో. ఇప్పుడు వెళ్తే సేఫ్ గా ఉంటుందా? తెలీదు, కాకపోతే ట్రై చేసి చూద్దాం ఏం జరుగుద్దో. రే, చూసి జాగ్రత్త. ఎంత పొగరుంటే చంపాలనుకుంటావు నువ్వు. ఇప్పటికీ పెగి ఒక మొగుడు అయిపోయావు. అందువల్ల నేను వదిలేస్తున్నా. ఏయ్, కాస్త ఆగు. నన్ను ఇక్కడ వదిలి వెళ్ళకు. నా కాలు విరిగినట్టు అనిపిస్తోంది. ఎవరైనా కాపాడండి. రే, ఆగండి. మనం తిరిగి వెళ్ళిపోదామా? నో, నెవర్.
లెట్స్ గో. చూసావా, హైవేకి వచ్చేసాం.